రైతులకు గుడ్ న్యూస్. ఇకపై నీరు అవసరం లేకుండా వరి పండించవచ్చు. అవునండి, మీరు వింటుంది, నేను చెబుతుంది పక్కా నిజం. పెరుగుతున్న వాతావరణ మార్పులు, కరువులు వరి సాగును ఒక పెద్ద సవాలుగా మారుస్తున్నాయి. నీళ్లు లేకపోతే వరి పంట రాదు. కానీ ఇప్పుడు సైన్స్ ఒక అద్భుతం చేసింది. తక్కువ నీటితో కరువును తట్టుకొని రికార్డు స్థాయిలో దిగుబడినిచ్చే సరికొత్త సూపర్ రైస్ రాబోతోంది. అదేంటో, ఆ వెనుక ఉన్న కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే వరిలో దాదాపు 75% పంట నీటిపారుదలపైనే ఆధారపడి ఉంది. ఉదాహరణ, మన పక్కనే ఉన్న చైనాని తీసుకుంటే అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 70% వరకే ఖర్చవుతోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు నీటి కోసం బిలియన్ల కొద్దీ ఖర్చు చేస్తున్నాయి. అంటే మన ఆహార భద్రత ఇప్పుడు నీటి లభ్యతతో ముడిపడి ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చైనాలోని హువాజోంగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, బీజేఐ రీసెర్చ్, యునాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. వారు 16 రకాల వరి వేర్లను, వాటి జన్యు నిర్మాణాన్ని డీప్ గా స్టడీ చేశారు. 376 జన్యువులను విశ్లేషిస్తుండగా HMGB1 అనే ఒక కీలక జన్యువు బయటపడింది. సాధారణంగా వరి వేర్లు లోతుగా వెళ్తాయి, కానీ ఈ జన్యువు ఒక బ్రేక్ లా పనిచేసి వేర్లు నిటారుగా వెళ్లకుండా చుట్టూ మందంగా, బలంగా విస్తరించేలా చేస్తుంది. దీనివల్ల మొక్క నేలలో గట్టిగా పట్టుకొని కరువులో కూడా నీటిని సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఇది ఎంతో గేమ్ చేంజర్. ఇటు బ్రిటన్లోని నాటింగ్హామ్ యూనివర్సిటీ వారు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. వారు మైక్రోసిటీ స్కానర్ ద్వారా వరి వేర్లను స్కానింగ్ చేస్తారు. మొక్కలు భూమి లోపల వాతావరణ ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నాయి, ఏ జన్యువులు వేర్లను మరింత లోతుకు పంపిస్తున్నాయో వారు నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు సేకరిస్తున్న డేటా చైనా శాస్త్రవేత్తల పరిశోధనలతో కలిస్తే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఇప్పుడున్న సాగు పద్ధతుల్లో 30% నుండి 40% నీటిని ఆదా చేయొచ్చు. ఇది పాత పద్ధతిలో కాకుండా నేరుగా జన్యువులను టార్గెట్ చేయటం వల్ల వేగంగా కొత్త వంగడాలను తయారు చేయవచ్చు. కరువు పీడిత ప్రాంతాల్లో కూడా వరి పండించి ప్రపంచ ఆకలిని తీర్చవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ తోడైతే ప్రకృతి సవాళ్లను కూడా మనం జయించవచ్చు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. రాబోయే కాలంలో మనం తక్కువ నీటితో పండే రుచికరమైన బియ్యాన్ని తినబోతున్నాం. మన అన్నదాతలకు, మన దేశ భవిష్యత్తుకు ఇదొక గొప్ప శుభవార్త. ఈ అద్భుతమైన పరిశోధనలపై మీరేమనుకుంటున్నారు? కింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.